శ్రీ గురుభ్యో నమ. భగవద్గీత 6వ అధ్యాయం ఆత్మ సంయమ యోగం. ఈవేళ మనం 44వ శ్లోకాన్ని పరిశీలన చేసుకుందాం. పూర్వాభ్యాసేన తేనైవ ప్రియతే హ్యవసోऽపి సహ జిజ్ఞాసురపి యోగస్య శబ్ద బ్రహ్మాతి వర్తతే. భగవానుడు చెబుతూ ఉన్నాడు, అర్జున, అటువంటి వాడు యోగాభ్యాసమునకు తానుగా మొదట నిశ్చయింపకున్నను పూర్వజన్మమునందలి అభ్యాస బలముచే యోగము వైపునకే ఏడవబడుచున్నాడు. యోగము అనగా యోగము నెరుగు తలంపు గలవాడైనంత మాత్రము చేతనే యోగాభ్యాసము చేయ నిశ్చయించినంత మాత్రము చేతనే వేదములందు చెప్పబడిన కర్మానుష్ఠాన ఫలమును మనుజుడు దాటివేయుచున్నాడు అని భగవానుడు చెబుతూ ఉన్నాడు. పూర్వజన్మమందు చేసిన యోగ సాధన యొక్క ఫలితమెట్టిదో చూపుతున్నారు. ఈ జన్మయందు యోగమును గూర్చి తానుగా ఏమియు అనుకొన్నకున్నప్పటికీ మనుజుడు పూర్వ సంస్కార ప్రాబల్యముచే యోగము వైపునకే ఏడవబడుచున్నాడు. సంస్కారము యొక్క ప్రాబల్యమెట్టిదో చూడుడు. కావున ఏనాడో చేసిన పుణ్యము జీవునకు ఏ ప్రకారముగా అక్కరకు వచ్చునో భగవానుడిచట రుజువు చేసి చూపించినారు. కావున చేసిన పుణ్యము గాని పాపము గాని తమ తమ కర్తవ్యములను నెరవేర్చుకొని ఏ తీరును. పుణ్యము పుణ్యబుద్ధినే కలిగించును, పాపము పాపబుద్ధినే కలిగించును. కనుకనే కొందరికి పుట్టుకతోనే విరక్తి, భగవద్భక్తి, యోగాభ్యాస కుశలత, పరమార్థ విచారణ కలుగుటకు కారణం. అదే సంభవించుచున్నది. పూర్వ పుణ్యము యోగాభ్యాసము ప్రబలముగా గలవాడు ఒకవేళ ఓరకనుండదలంచినను అవి ఉండనీయక పూర్వ సంస్కారము వలన బలత్కారముగాన అతనిదే. అతని పుణ్యము అతనిని ఆ సత్కార్యముల వైపు లాగుకొని వెళుతూ ఉంటుంది. యోగాభ్యాసములోనికే అతనిని దింపుతుంటుంది. కాబట్టి శ్రేయ కాముడగు జీవుడు తన మనస్సును పుణ్యవంతముగను పరమార్థ సంస్కారయుతముగను యోగాభ్యాస కుశలముగను ఈ జన్మయంది వనర్చుకొనవలెను. ఇక ఈ శ్లోకము యొక్క 2వ పాదమున భగవానుడు యోగము యొక్క మహిమ ఎట్టిదో నిరూపించిది. యోగమును జీవ బ్రహ్మైక్యమును తెలుసుకొనవలెనను జిజ్ఞాస మనుజున కొదయించినంత మాత్రముననే అతడు శబ్ద బ్రహ్మమును అనగా వేదోక్త కర్మానుష్ఠాన ఫలమును లేక శాస్త్రజన్య జ్ఞానము, పరోక్ష జ్ఞానము, శాస్త్రజన్య జ్ఞానము అనగా పరోక్ష జ్ఞానము యొక్క ఫలమును దాటి వైచుతున్నాడని చెప్పబడినది. దీనిని బట్టి ఆత్మ జ్ఞానరూపమగు యోగమున ఎట్టి మహిమ కలదో వ్యక్తమగుతున్నది. యోగమును తెలుసుకొనవలెనను తలంపు చేతనే మనుజుడు శబ్ద బ్రహ్మమును దాటి వైచునప్పుడు ఇక యోగమును ఆచరించినచో ఎంత ఫలితము కలుగునో వేరుగా చెప్పనక్కరలేదు కదా. ఇక్కడ మనకు భగవద్గీత తెలియచేస్తున్నటువంటి సత్యం అచలమే నిరూపణ చేస్తుంది. అచలము వైపే వెళ్ళాలి అని మనకు తెలుస్తూ ఉంటుంది సూక్ష్మ బుద్ధితో గ్రహించినటువంటి వారికి. ఇక్కడ వేదాతీతం కావాలి,
వేదాంతం వేదము కాదు, వేదాంతము కాదు. వేద వేదాంత అతీతమైనటువంటిది, శబ్దరహితమైనటువంటిది. తాను లేనటువంటి స్థితిని పొందడానికి భగవద్గీతలో సూక్ష్మమైనటువంటి మార్గములు ఉన్నాయి. ఇది గ్రహించగలగాలి అంటే గురుముఖత విచారణ చేసినటువంటి వారు, గురువు ద్వారా సైజ్ఞ పొందినటువంటి వారికి ఖచ్చితంగా తెలియబడుతుంది. ఇందులో అనుమానము ఏమాత్రము కూడా లేదు. ఇక్కడ భగవానుడు అర్జునుడి ప్రశ్నకి ఏం చెప్పాడు? యోగ భ్రష్టుడి జన్మమందు ఒకవేళ అనుకున్నట్టు సాధించి భ్రాంతి రహితుడు కాలేకపోయినప్పటికీ, జన్మను ఎత్తవలసి వచ్చినప్పటికీ కూడాను చింతించవలసినటువంటి అవసరం లేదు అన్నాడు. యోగ భ్రష్టుడు ఈ జన్మయందు మరల యోగము వైపునకే ఎలా ఆకర్షింపబడుతున్నాడు అంటే పూర్వజన్మ సంబంధముగు యోగాభ్యాస సంస్కార ఆ ప్రకారముగా అతనిని బలత్కారముగా యోగము వైపునకే ఈడ్చుతున్నది. ఈ జన్మయందు ఎరుక రహిత బోధ కావాలి, భ్రాంతి రహిత బోధ కావాలి అని ఎందుకు వారి మనసు లాక్కొని గురువు దగ్గరికి తీసుకొని వెళ్ళిపోతూ ఉన్నది అంటే గత సంస్కారము వారిని ఆ విధంగా భ్రాంతి రహితులను చేసి జన్మ మరణ భ్రాంతిని తొలగించే వైపుగా బలత్కారముగా ఈడ్చుకొని పోతుంది గురువు చెంతకి. లేక గురువు కరుణ అయినా వారిని రప్పించుకుంటుంది. దీనికి గత జన్మ సంస్కారమే కారణం. గత జన్మములలో యోగాభ్యాసి అయి సత్శీలత చెంది సద్భావన కలిగి సదాచరణ కలిగి సంపూర్ణుడు కాలేక మధ్యాంతరముగా శరీరాన్ని వదిలినటువంటి వారే ఈ జన్మములో శ్రేష్ఠులై భ్రాంతి రహితులై వర్ధిల్లగలరు. ఇప్పుడు ఉన్నటువంటి మహనీయులు అందరూ కూడా ఎవరు? ఆ రకంగా గత జన్మ సంస్కారములలో ఉత్తీర్ణులై పరిపూర్ణ స్థితి పొందలేక శరీరాన్ని వదిలినటువంటి వారు ఈ జన్మములలో భ్రాంతి రహితులై పరిపూర్ణ స్థితిని పొంది ఇక జన్మము లేనటువంటి స్థాయికి వస్తూ ఉన్నారు అని మనం చూస్తూ ఉన్నాం మహనీయులైనటువంటి గురుమూర్తులని. కావున యోగము యొక్క మహిమ ఎట్టిది అన్నప్పుడు దానిని గూర్చిన జిజ్ఞాస మాత్రముచే మనుజుడు శబ్ద బ్రహ్మమును దాటి వేదోక్త కర్మానుష్ఠాన ఫలమును దాటి వచ్చుతున్నాడు. శబ్ద బ్రహ్మమును దాటినవాడు ఇక వేదోక్త కర్మానుష్ఠాన ఫలమును దాటి వచ్చుతున్నాడు. అక్కడ కర్మ ఫలముతో తనకి సంబంధము లేదు. కర్మధర్మములు, పాప పుణ్యములు, జ్ఞాన అజ్ఞానములు వీటిని అన్నిటినీ కూడా అతిక్రమించినటువంటి మహనీయులు ఈరోజు ఉన్నారు అంటే వారు గత జన్మ సంస్కారం, వారు సంచితములో చేసినటువంటి సూక్ష్మ దేహముతో సంచితముతో వచ్చినటువంటి వారు ఈ స్థూలముతో పని లేకుండా సూక్ష్మముతోనే లయమై సూక్ష్మరహితమై ఉంటారు అని మనకు తెలియబడుతూ ఉన్నది. సర్వం సద్గురు పాదార్పణమస్తు. జై గురుదేవ.